పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిది సంకల్పంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో మనం ఈరోజు ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమిత్రుల యొక్క అనుభవాలని మనం ఈరోజు పంచుకోబోతూ ఉన్నాం. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కిచ్చారెడ్డి గారు వచ్చిన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాలని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యము, మీ యొక్క విద్యా అర్హత, మీ యొక్క వృత్తి, వాటి గురించి తెలియచేయండి. నా పేరు పాపసాని కిచ్చారెడ్డి సార్, రిటైర్డ్ టీచర్ని. మాది చింతలపాలెం గ్రామము. మా ఫాదర్ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళకు చదువులు ఏం లేవు, కానీ నేను కొంచెం చదువు మీద పట్టుదలగా చిన్నప్పటి నుంచి కష్టపడి ఇంట్లో అన్ని పనులు చేస్తూ సహకరిస్తూ వాళ్ళకి చదువుకుంటూ చిన్నగా కొంచెం డెవలప్ అయినాము. సార్, మీకు ధ్యాన పరిచయం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరి ద్వారా ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యపరంగా అవ్వచ్చు, మానసిక పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మిక పరంగా అవ్వచ్చు. ఇలాగా నేను 2011లో ధ్యాన పరిచయం అయింది సార్. రామకృష్ణ మాస్టర్ అని ఆయన ద్వారా నాకు పరిచయం అయింది. అప్పుడు లక్ష్మి గారు కూడా ఆ పిరమిడ్ పెద్ద షేప్ వాల్ పోస్టుల మీద పత్రి గారి బొమ్మ వేసి ధ్యానం చేస్తుంటే అక్కడికి 2 రోజులు 3 రోజులు వెళ్ళినాము. తర్వాత అక్కడ పరిచయం అయిన తర్వాత రామకృష్ణ గారు పక్కన బజార్లో చాలా బాగా పడుతుంది చెప్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాము. అంతకుముందు 15 మంది 20 మంది వచ్చేవాళ్ళు. కానీ నేను అందరినీ బతిలాడి దాని యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, ధ్యానం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నామో గమనించారు కదా మీరు, అందువల్ల మీరు అలా 4-3 చెప్పండి సార్ అలా అంటే 4 రోజులల్లా 100 మంది వచ్చారు సార్. అలా 100 రోజులు దాదాపు 2-3 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఈ పేపర్లలో వీడియోలు రావడం వల్ల జనాల్లో కొంచెం బ్యాడ్ అనిపించి జనాలు కొంచెం తగ్గింది. మొత్తం మీద కనిగిరిలో వాళ్ళందరికీ దాదాపు ఎక్కువ మందికి ఇంటింటికి తిరిగి వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని వెంటబడి తిరిగి అందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి, మనం పుట్టింది మానవ జన్మ ఎత్తింది ధ్యానం చేయడం కోసమే, కానీ సంసారం చేసుకోవడానికి అవన్నీ అందరూ చేస్తారు. కానీ వాటితో పాటు మనం ధ్యానం చేయాలా, మన జీవితాలు బాగు చేసుకోవాలా, మన జన్మ తరించాలి అంటే మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనం ఏమి చేయవలసిందో, ఏమి చేస్తున్నామో, ఏమి తప్పులు జరుగుతున్నాయో అవన్నీ మనమే తెలుసుకొని సవరించుకోగలుగుతాము అని చెప్పేవాడిని సార్. ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు కదా, మరి మీరు ఏ విధంగా దానికి సంబంధించిన అనుభవాలను పంచగలరు? అంతకుముందు నేను కూడా మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడేవాడిని సార్. అంతకుముందు యోగా చేస్తున్నాను కాబట్టి నాకు ఆ మోకాళ్ళ నొప్పులు ఇబ్బందులు ఏవి లేవు. అయినప్పటికీ ధ్యానం ఆవశ్యకత గురించి తెలిసి శారీరకంగా యోగా అవసరము, ఆత్మపరంగా ధ్యానం అవసరం అన్న విషయాన్ని గుర్తించి ఈ ధ్యానం తెలిసినప్పటి నుంచి నేను చేస్తూను అందరికీ సహకరిస్తూ అందరినీ ఇంటింటికి వెళ్ళి అందరి దాదాపు ఇప్పుడు సీనియర్లు అందరూ నా ద్వారా పరిచయమైన వాళ్ళే, ఇప్పుడు కొత్త వాళ్ళు తప్ప. అందువల్ల అందరికీ కనిగిరి ప్రజలందరికీ ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడంలో నేను చాలా ముందున్నాను. అన్ని విషయాల్లో అందరికీ సహకరిస్తూ అన్ని విషయాల్లో నేను నెంబర్ 1గా ఉంటా. కనిగిరిలో మాత్రం ఎక్కడ ఏ చేసినా నేను ముందుంటాను. అందరికీ నేను ముందు తోడుగా ఉండి సహకరిస్తున్నాను సార్. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది అంటారు కదా, ఎలా? ధ్యానం చేయడం వల్ల మానసికంగా రోజు 70-90-80 వేల ఆలోచనలు చేస్తాం కాబట్టి ఆ చెత్త అంతా తొలగిపోతుంది సార్. ఎప్పటికప్పుడే చెత్త తొలగిపోతుంది కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఈ మానసిక ద్వారానే జబ్బులన్నీ వస్తున్నాయి కాబట్టి మనసులో ఉండే చెత్త అంతా వెళ్ళిపోగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోగాలన్నీ నివారణ అవుతున్నాయి. సర్వరోగ నివారణి అంటే ఈ విధంగా అక్కడ ఉండే చెత్త తొలగిపోవడం వల్ల ఆ ఆరోగ్యాన్ని సరిచేసుకుంటూ వస్తాము ఎప్పటికప్పుడే. అందుకని సర్వరోగ నివారణి, అలాగే సత్య జ్ఞాన ప్రసాదిని అని మనం ఆత్మజ్ఞానం కోసమే పుట్టాము. ఆత్మజ్ఞానమే మనిషికి భవరోగ భయాన్ని జయించగలిగే శక్తి వస్తుంది అనే విషయాన్ని అవగాహన కలిగింది. మానసికంగా నేను కొంచెం ఇబ్బందులు ఉండేది. ఏదో చిన్న పొరపాటు చేశాము. ఆ పొరపాట్లు కూడా చేయకుండా ధ్యానం తెలిసితే ఆ పొరపాట్లు చిన్న విషయాలని నష్టము కష్టం కలుగుతాయన్న విషయం ఆత్మజ్ఞానం కలిగి అన్ని సులభంగా నమ్మకుండా
అంత మోసపోకుండా ఉండగలిగాము. ఆత్మజ్ఞానం కలిగి ప్రశాంతంగా ఉండడము, ఎవరైనా ఏదైనా అన్నా కూడా నేను కోపగించుకోకుండా ప్రశాంతంగా ఆలకించడము, ప్రశాంతంగా ఉండడము, సరేలే వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు అని అనే భావంతో నేను ప్రశాంత భావంతో ఉండేవాడిని. ఆ విధంగా నేను ప్రశాంతత నాకు అలవాటైంది సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? అలాగే మిగతా ప్రాణికోటితోటి ఎలా సంబంధ బాంధవ్యాలని మిత్రులతోటి ప్రాణికోటితో సంబంధ బాంధవ్యాలను ఏ విధంగా పెంపొందించుకున్నారు? ధ్యానం చేయకముందు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు కొంతవరకు చాలా వరకు రిలీఫ్ అయినాయి. ధ్యానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు సమసిపోయినాయి. ఆ ఆర్థిక సమస్యలు పెద్ద పెద్ద సమస్యలను కూడా మనం చిన్న సమస్యగా భావిస్తూ అవన్నీ అయ్యిపోతాయిలే, దాని టైం వచ్చేరకు అయ్యిపోతాయిలే అన్నట్టుగా అనుకుంటూ అన్ని సమస్యల్ని తేలిగ్గా తీసుకోగలుగుతున్నాము. అలాగే సర్వ ప్రాణికోటి మనలాంటి జీవులే, అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు, అందరినీ సమానంగా చూడాలనే భావన కలిగి అందరినీ ప్రేమగా చూడడం, అందరి కోసం చేతనైతే వీలైనంత వరకు సమాజ సేవలో పాల్గొంటూ అందరికీ అన్ని రకాలుగా పాటుపడడం నా లక్ష్యంగా నేను ఎంచుకొని అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉన్నాను సార్. మరి మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా మారకముందు మీ ఆలోచనలు, భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత? నేను 10th క్లాస్లో గాంధీ పాఠం విన్నప్పుడే శాకాహారిగా మారాను సార్. కానీ మా అమ్మ ఇంట్లో మాంసం తింటే బలం వస్తుంది అని ఒత్తిడి చేసిన వల్ల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక కొన్నాళ్ళు కొంచెం తిన్నాము. తింటున్నా యోగా చేస్తున్నాం కాబట్టి ఆ క్రమంగా మానేసాము. ఎప్పుడైనా ఒకరోజు తింటే ఏం కాదులే అన్నట్టుగా ఇంట్లో అంటుంటే ఎప్పుడన్నా తినేది. తర్వాత క్రమంగా 15 ఏళ్ళ నుంచి పూర్తిగా మానేసాం సార్. శాకాహారమే అలవాటు చేస్తున్నాము. ఇప్పటి నుంచి అందరికీ శాకాహారమే మన ఆహారము. శాకాహారం తప్ప మాంసాహారము అవి మృగాలు తినేవి, అవి తినకూడదు. అవి తింటే వాటి లక్షణాలు మనకు వస్తాయి, వాటి రోగాలు మనకు వస్తాయి, వాటి కర్మలన్నీ మనం అనుభవించాల్సి వస్తుంది, అన్ని సమస్యలు ఉన్నాయి అని అందరికీ చెప్తూ ఉంటూ అలాగే ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉంటాను సార్. పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అది భౌతికంగా అవ్వచ్చు, ధ్యానంలో పత్రిజీ ఇచ్చిన సందేశాల పరంగా అవ్వచ్చు. 2011లో కనిగిరి వచ్చినప్పుడు ఆ తాళూరు కళ్యాణ మండపంలో ఆయన మీటింగ్ విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది సార్. ఆయన ప్రజల కోసం ఈ విధంగా పాటుపడడంలో గమనించి ఆయన పరమశివునే ఈ పత్రిజీగా వచ్చి అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారని భావన కలిగింది నాకు. తర్వాత ఆయన యొక్క భావన ప్రజలందరినీ తీర్చిదిద్దాలని తపన అందరిలోనూ ఆయన భావన కలిగి ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం ధ్యానం చేయవలసిన బాధ్యత మనకు ఉంది, మన కోసం ఆయన దిగి వచ్చాడు పరమశివుడే పత్రిజీగా అనే భావన ఉంది. ఆయన భావనలో ఆయన మన కోసం ఇంత తపన పడుతుంటే మనం ఏమాత్రం పడుతున్నాము, అందువల్ల మనం ఎంతో కొంత కృషి చేయకపోతే ఎవరి ఆత్మను వారు ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఎందుకు చేయట్లేదు అది తెలుసుకోవడానికి ఆ పత్రిజీ వచ్చి చెప్పడం వల్లనే మనం తెలుసుకోగలిగాము. అంతకుముందు తపస్సు చేసేవాళ్ళు మునులు ఆ విషయము ఇదే ధ్యానం అన్న విషయాన్ని మనకి తెలియక, అది చెప్పే వాళ్ళకి మనకి తెలియనందువల్ల ఈ జనాలకి తెలియక దాన్ని దూరంగా పెట్టాము. పత్రిజీ వచ్చి స్వయంగా వచ్చి చెప్పిన తర్వాత కూడా మనం తెలుసుకోకపోతే మనము చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాము. ఈ అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళం అవుతామని అందరికీ తెలియజేస్తూ నా వంతు నేను కృషి చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం సార్. మరి ఈ ధ్యానం వల్ల మీరు ఎంతో జ్ఞానాన్ని పొందారు, ఎన్నో అనుభవాలు పొందారు. మరి ఏ విధంగా ఇది ప్రపంచానికి పంచుతూ ఉన్నారు? ఈ ధ్యానం ద్వారా నేను చాలా మానసికంగా పరివర్తన వచ్చింది, ఆత్మపరంగా పరివర్తన వచ్చింది, దేహపరంగా కూడా చాలా పటిష్టంగా తయారయ్యాను సార్. అన్ని రకాలుగా ఇంతకు ముందు కంటే అన్ని రకాలుగా హుషారుగా ఉండగలుగుతున్నాను, 10 మందికి సేవలు చేస్తున్నాను, దాంట్లో ఉన్న ఫలితాన్ని గమనిస్తున్నాను. అందరికీ నా బాధ్యత నన్ను నేను పోషించుకోవడమే కాదు, నా కుటుంబాన్ని పోషించడమే కాదు, నాతో పాటు జీవిస్తున్న సమాజానికి కూడా నా వంతు బాధ్యతగా నేను జ్ఞానాన్ని అందించాలా, వారికి సేవలు చేయాలా, వారి యొక్క ఆ ఆత్మాభివృద్ధికి కానీ, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ అన్ని విషయాల్లో నాకు తోచినంత, నాకు చేతనైనంత సహాయం చేయవలసిందిగా నా బాధ్యతగా తీసుకొని నేను అందరికీ సహకరిస్తున్నాను సార్ అన్ని విధాలుగా. పిఎంసి ఛానల్ గురించి మీ యొక్క మాటల్లో పిఎంసి ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి?
పిఎంసి ద్వారా కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి, అందరికీ ఒకేసారి సందేశం అందుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పింది 10 మందే వింటారు. అది ప్రపంచమంతా అన్ని దేశాల్లో కొన్ని కోట్లాది మంది చూస్తారు కాబట్టి అందరికీ ఆ జ్ఞానాన్ని అందించే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత సులభంగా ఆత్మజ్ఞానాన్ని ప్రజలకు అందించాలంటే ఇది ఒక సులభమైన మార్గము. కాబట్టి పిఎంసి ద్వారా అత్యంత వేగంగా ప్రపంచం మొత్తాన్ని ధ్యానమయం చేయవచ్చు, అలాగే అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చు అని పిఎంసి ప్రవేశపెట్టిన ఆ మహా పరమాత్మ యొక్క అంశమైన ఆ పరమశివుడు పత్రిజీ రూపానికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మా వంతుగా మేము కృషి చేస్తున్నాము సార్. చివరిగా ఇప్పుడు యాంత్రికంగా ఈ సమాజం ఉంది, ఎన్నో రకాల టెన్షన్స్, ఒత్తిడులతో, నెగిటివ్ ఆలోచనలతో ఉంది. వారికి ఈ ధ్యానం గురించి, సహకారం గురించి మీరు ఇచ్చే సందేశం? శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా, ఆత్మపరంగా, ధ్యానం చేయకపోయినా సరే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము, అన్ని జబ్బులకు దూరంగా ఉంటాము, అన్ని కర్మలు అంటించుకోకుండా ఉండగలుగుతాము. అలాగే ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. తర్వాత శాకాహారమే మీ జీవిత లక్ష్యం, శాకాహారమే నీ నిత్య ఆహారము, మాంసాహారం కాదు అనే భావన తెలుస్తుంది. ఆ శాకాహారం యొక్క లక్షణాల వల్ల మానసిక దైవ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మానసిక ప్రవర్తన చాలా మార్పుగా ఉంటుంది. ఆ మాంసాహారం తింటే మృగాల లక్షణాల వల్ల క్రూరత్వము, హింస ధోరణి, హింసాత్మకంగా మాట్లాడడం, హింస ధోరణితో ప్రవర్తించడం, ఎదుటి వాళ్ళని కొట్టడము, తిట్టడము, సంపాలనే భావన, ఈ భావాలన్నీ కలుగుతాయి అంటే ఆ మాంసం తినడం వల్లనే కలుగుతున్నాయి. కాబట్టి శాకాహారం యొక్క అవసరము, ఆత్మజ్ఞానం యొక్క అవసరము, ధ్యానం ప్రతి మనిషికి అత్యవసరమని, ఆహారం కంటే కూడా ఆహారం శరీరాన్ని ఎట్లా పోషిస్తుందో ధ్యానం ద్వారా ఆత్మలో ఉండే, మనసులో ఉండే చెత్తంతా తొలగించుకోకపోతే మానసికంగానూ ఆత్మపరంగానూ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంటాము. అది చేయగలిగితే మన జన్మ కర్మలన్నీ తొలగిపోతాయి, మన జన్మ మారిపోతుంది, మరో అవతారం ఎత్తినట్టుగా అనిపిస్తుంది. మీరు చేసి చూడండి అని నేను అందరికీ చెప్తున్నాను సార్. ఈ విధంగా అందరికీ ఆ జ్ఞానం అందుతుంది. కిచ్చారెడ్డి గారి యొక్క ధ్యాన అనుభవం ఎంత అద్భుతంగా ఉందో. సో ధ్యానంలోకి వచ్చి వారు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తూ, ఆనందంగా జీవిస్తూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని గురించి, సహకారం గురించి పంచుతూ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని వారు మనకు అందించారు. సో వారికి మన అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీరు పత్రిజీ ద్వారా ఈ పిఎంసిని ఛానల్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తూ ఈ జ్ఞానాన్ని ప్రపంచంలోని ప్రజలందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ప్రజలందరి ఆరోగ్యం కోసం, ఆత్మజ్ఞానం కోసం భవరోగ భయాన్ని పారదోలే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు మీ అందరి తరపున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. ఈ అవకాశం అందించిన పత్రిజీ గారికి, ఈ పత్రిజీ గారితో పాటు మీ అందరు సహకరిస్తున్న పిఎంసి వారికి, మన ఇక్కడ కనిగిరిలో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పెట్టి రవీంద్ర గారు సహకరిస్తున్న వీళ్ళందరికీ కోటి నమస్కారాలు చేస్తున్నాం సార్. మా జన్మ తరించింది, మనకు ఆ పరమాత్మను చేరుకునే అవకాశాన్ని, మరు జన్మ లేకుండా ఉండే అవకాశాన్ని ఈ ధ్యానం ద్వారా, పిఎంసి ద్వారా, పిరమిడ్ ధ్యానం ద్వారా పత్రిజీ గారు అందించడం వల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. కదా మిత్రులారా, కిచ్చారెడ్డి గారి యొక్క ధ్యాన అనుభవం ఎంత అద్భుతంగా ఉందో. సో ధ్యానంలోకి వచ్చి వారు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తూ, ఆనందంగా జీవిస్తూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని గురించి, సహకారం గురించి పంచుతూ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని వారు మనకు అందించారు. సో వారికి మన అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. నమస్తే సార్. మీరు పత్రిజీ ద్వారా ఈ పిఎంసిని ఛానల్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తూ ఈ జ్ఞానాన్ని ప్రపంచంలోని ప్రజలందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ప్రజలందరి ఆరోగ్యం కోసం, ఆత్మజ్ఞానం కోసం భవరోగ భయాన్ని పారదోలే అవకాశాన్ని కలిగిస్తున్నందుకు మీ అందరి తరపున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్.